దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 294. బయటికి వచ్చిన మహర్షి అవంతి. కానీ అక్కడ ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. క్షమాపణ దొరకకపోయేసరికి వెళ్తున్న తల్లి కొడుకు వైపు రాజశేఖర్ కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుండగా సుచరిత ఆ కన్నీళ్లను చూస్తూ రాజశేఖర్ దగ్గరికి వస్తుంది. ఎందుకండి అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని సుచరిత బాధపడుతూ అడుగుతుంది. జీవనాన్ని మహర్షిని చూస్తుంటే నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతున్నట్టుగా ఉంది. నాకసలు బతకాలని అనిపించడం లేదు. బతుకు మీద విరక్తి పుడుతుంది సుచరిత అంటాడు రాజశేఖర్ బాధపడుతూ. మీ బాధ నాకు అర్థమవుతుందండి. కానీ జీవన వైపు నుంచి కూడా కాస్త ఆలోచించండి. ఇన్నేళ్ళు తను జీవితమే పోగొట్టుకొని నరకం అనుభవించింది. అలాంటి తన దగ్గర నుంచి మీకు క్షమాపణ దొరుకుతుంది అనుకోవటం ఆశపడటం కాదా అని అడుగుతుంది సుచరిత. నిజమే సుచరిత, ఆశ కాదు అత్యాశ అవుతుంది. ఇక ఈ జన్మకి జీవన దగ్గర నుండి నాకు క్షమాపణ దొరకదని అర్థమవుతున్నా ఆశ మాత్రం మనసులో నుంచి వెళ్ళడం లేదు అని అంటాడు అదే బాధతో. సుచరిత కూడా వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది, వచ్చి పడుకోండి అని అంటుంది. నాకు పడుకున్నా నిద్ర రాదు సుచరిత, నన్ను ఒంటరిగా వదిలి నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు. ఇలా ఉంటే ఆరోగ్యం పాడవుతుందండి అని చెప్తున్నా కూడా లేదులే సుచరిత, బతికి ఉండే నేను శిక్ష అనుభవించాలి అని నా కొడుకు మహర్షి కోరిక కాబట్టి ఇప్పుడు అంతలో నా ఆరోగ్యం పాడై నేనేమీ పైకి పోన్లే, నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వెళ్ళి పడుకో అని అంటాడు. రాజశేఖర్ ఇక రాడని అర్థమై భర్త గురించి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. రాజశేఖర్ నిద్ర లేకుండా ఆ రాత్రంతా జీవన ఆలోచనతోనే అక్కడే ఒంటరిగా గడుపుతుంటాడు. ఇలా 2 రోజులు గడిచాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి డేవిడ్ జాడ తెలియలేదు. వాడు ఎప్పుడు దొరుకుతాడా అని మహర్షి వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. మరుసటి రోజు మహర్షి అవంతిని తీసుకుని బయటికొస్తాడు. హమ్మయ్య, ఇంట్లో ఉండాలి అంటే బోరు కొట్టింది మహర్షి గారు, బయటికి తీసుకొచ్చి మంచి పని చేశారు అంటుంది అవంతి. కానీ సెక్యూరిటీ లేకుండా వచ్చాం అవంతి, త్వరగా మనం ఇంటికి చేరుకుంటే మంచిది అంటాడు మహర్షి. కాసేపట్లో వెళ్ళిపోదాంలే అంటుంది అవంతి. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుస్తుంటారు. అవంతి ఎప్పుడు బయటికి వస్తుందా అని కాసుకుని కూర్చున్న డేవిడ్ అదే అవకాశంగా చూసుకుని శరవేగంగా కారులో వాళ్ళ దగ్గరికి దూసుకొని వచ్చి కార్ దిగి క్షణంలో మహర్షిని అవతలికి నెట్టేసి అవంతిని కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంటాడు. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోతుంది. కింద పడ్డ మహర్షి లేచి కారు వైపు చూసేసరికి అప్పటికే అది చాలా దూరం దూసుకొని పోయింది. ఇలా కొంత దూరం ప్రయాణం తర్వాత ఓ నిర్మానుష ప్రదేశంలో కారాపి దిగు అంటూ అవంతిని బలవంతంగా కిందికి దింపుతాడు డేవిడ్. రేయ్, ఏమిట్రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది అవంతి కోపంగా చూస్తూ. ఇవాళ కాకపోతే రేపైనా నన్ను పోలీసులు పట్టుకుంటారు, కానీ ఆలోపే నిన్ను అనుభవించి ఆ జీవన మహర్షి మీద ప్రతీకారం తీర్చుకుందామని నిన్ను తీసుకొచ్చాను అని అంటాడు. మా మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇంకా నీకు ఎక్కడ ఉంటుందిరా అంటూ కాస్త దూరం నుంచి మహర్షి మాటలు వినిపిస్తుంటాయి. డేవిడ్ అటుగా చూసేసరికి మహర్షితో పాటు రాజశేఖర్, గౌతమ్, వెంకట్, ప్రమోద్, బెనర్జీ, జీవన, తాన్య, సుచరిత, వర్ష ఇలా టోటల్ మొత్తం బ్యాచ్ అక్కడ కనిపిస్తుంటుంది. అందరిని చూసి డేవిడ్ ఆశ్చర్యపోతుంటే అవంతి పరిగెత్తుకుంటూ వాళ్ళ వైపుకు వస్తుంది. జీవన అవంతిని దగ్గరకు తీసుకుని ఎదురుగా ఉన్న డేవిడ్ని కోపంగా చూస్తుంటుంది. మహర్షి వాడి ముందుకు వస్తూ, మామూలుగా అయితే నువ్వు దొరకవు అని కావాలని
అవంతిని తీసుకొని బయటికి వచ్చానురా. మా ప్లాన్ సక్సెస్ అయ్యి అవంతిని తీసుకొచ్చి మాకు చిక్కావు. ఇంకొక విషయం ఏంటి అంటే, మేము పోలీసుల ద్వారా వస్తే వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఏదో కొన్నాళ్ళకి నీకు జైలు శిక్ష పడుతుంది. కానీ ఆ శిక్ష మాకు తృప్తి అనిపించదు. అందుకే పోలీసులు లేకుండా మేమే నీ సంగతి చూద్దామని ఇక్కడికి వచ్చాము అని అంటాడు. పిచ్చోడా! మీ ప్లాన్‌లో మీరుంటే, నా ప్లాన్‌లో నేనున్నాను. ఎందుకైనా మంచిది అని నా మనుషుల్ని నేనిక్కడ రెడీగా పెట్టుకున్నాను అని డేవిడ్ చప్పట్లు కొట్టేసరికి దాదాపు ఓ 20 మంది బాడీ బిల్డర్ రౌడీలు అక్కడికి చేరుకుంటారు. అందరూ కలిసి వాళ్ళ పని పట్టండ్రా అంటూ డేవిడ్ ఆ రౌడీలను ఉసిగొలుపుతాడు. కాసేపట్లో అక్కడ రణరంగం మొదలై రౌడీలకు వీళ్లకు మధ్య ఫైటింగ్ జరుగుతుంటుంది. వాళ్ళు ఎంత బాడీ బిల్డర్స్ అయినా మహర్షి గౌతమ్ వాళ్ళ ఆవేశం కింద వాళ్ళు చతికిల పడక తప్పడం లేదు. ఆ రౌడీలను కొడుతూ ఆవేశంగా ఫైట్ చేస్తుంటే అవంతి వాళ్ళందరూ కసిగా అదంతా చూస్తుంటారు. కొద్దిసేపటికి ఆవేశంలో ఉన్న మహర్షి, గౌతమ్, వెంకట్ బ్యాచ్ అందరూ ఆ రౌడీల బొక్కలు విరక్కొట్టి పడేస్తుంటే ఇక డేవిడ్ లాభం లేదనుకొని రివాల్వర్ తీసుకొని అందర్నీ షూట్ చేయబోతుండగా మహర్షి దూకి వచ్చి వాడి నెత్తి మీద పడతాడు. దాంతో డేవిడ్ ఒక చోట, రివాల్వర్ మరొక చోట పడుతుంది. వాడిని కొట్టడానికి రాజశేఖర్, గౌతమ్, వెంకట్ కూడా ముందుకు రాబోతుంటే, మీరాగండి. మా అమ్మ చేత ఎన్నో కన్నీళ్లు పెట్టించిన వీడి సంగతి నేనే చూడాలి అంటూ మహర్షి వాళ్ళని ఆపుతాడు. మహర్షి మాట విని ఇక అందరూ ఆగిపోతారు. ఇక అక్కడ్నుంచి మొదలుపెట్టిన మహర్షి వాడిని చావగొడుతుంటాడు. వాడు కూడా బలంగా మహర్షిని ఎదుర్కోవాలని చూస్తుంటాడు కానీ, ఇన్నేళ్లుగా మహర్షిలో ఉడుకుతున్న రక్తానికి వాడు చావు దెబ్బలు తింటూ ఉంటాడు. ఎక్కడ కొడుతున్నాడో తెలియకుండానే మహర్షి వాడిని పిడికిలితో కసిగా దంచుతుంటే, వాడి శరీరం ఎక్కడికక్కడ రక్తమయం అవుతూ వాడి ఆర్తనాదాలు వినిపిస్తుంటాయి. కొడుకు చేతిలో డేవిడ్ అలా తన్నులు తింటుంటే ఇన్నాళ్ళుగా రగిలిపోతున్న జీవన మనసు కాస్త శాంతిస్తుంటుంది. అవంతి, తాన్య, వర్ష, సుచరిత, మిథున ఇలా అందరూ కూడా వాడిని కసిగా చూస్తుంటారు. ఇంకా కొట్టు మహర్షి, వాడిని చావకొట్టు అంటూ బెనర్జీ మహర్షిని రెచ్చగొడుతుంటాడు. మహర్షి ఆవేశానికి వాడు ఒళ్ళంతా నెత్తుటి గాయాలవుతాయి. మహర్షి వాడిని అలా కొడుతుంటే జీవన పడిన నరక యాతనకి రాజశేఖర్ కూడా వాడి వైపు కసిగా చూస్తుంటాడు. వాడు తింటున్న ప్రతి దెబ్బకి అందరి మనసులు కొంచెం కొంచెంగా చల్లబడుతుంటాయి. చివరిగా మహర్షి కసిగా మోచేతో వాడి మెడ మీద గుద్దుతాడు. ఆ దెబ్బకి ఫోర్స్‌తో వాడు వెళ్ళి కాస్త దూరంలో పడతాడు. కరెక్ట్‌గా అక్కడే వాడి చేతి నుంచి కింద పడిన రివాల్వర్ అక్కడ ఉంటుంది. టక్కున దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. మహర్షి ముందుకు రాబోతుంటే డేవిడ్ వెంటనే షూట్ చేస్తాడు. అది కరెక్ట్‌గా మహర్షి కాళ్ళ దగ్గర భూమికి ఆ బుల్లెట్ తగులుతుంది. ఆ దృశ్యం చూసిన అందరి గుండెలు ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంటాయి. దగ్గరికి వస్తే చంపేస్తాను మహర్షి అంటాడు డేవిడ్ ఆ గన్ పట్టుకొని. ఆ క్షణం మహర్షి వాడికి సరెండర్ కాక తప్పలేదు. మీ అమ్మని ఎన్నో కన్నీళ్లు పెట్టించాననే కదా నన్ను చావగొట్టింది. ఇప్పుడు నీ కళ్ళ ముందే మీ అమ్మని చంపుతాను చూడు అంటూ ఆ రివాల్వర్ జీవన వైపుకి గురిపెడతాడు. అది చూసి అందరూ భయపడుతూ ఉండగానే డేవిడ్ ట్రిగ్గర్ మీద ఫింగర్ పెట్టి ప్రెస్ చేస్తాడు. బుల్లెట్ గాలిలో ప్రయాణిస్తూ జీవన వైపుకి వెళ్తుంటే సడన్గా జీవనాకి ఇంకెవరో అడ్డు వచ్చి ఆ బుల్లెట్కి గురవుతారు. అది చూసి డేవిడ్తో సహా అందరూ షాక్ అవుతారు. జీవనాకి తగలాల్సిన బుల్లెట్కి రాజశేఖర్ అడ్డు వస్తాడు. క్షణంలో రాజశేఖర్కి అడ్డుగా సుచరిత వస్తుంది. ఆ బుల్లెట్ సుచరిత గుండె వైపుగా తగులుతుంది. సుచరిత
అంటూ రాజశేఖర్ కంగారు పడుతూ రక్తమయం అవుతున్న భార్యని ఒడిలోకి తీసుకుంటాడు. అది చూసి జీవన, గౌతమ్, మిథున ఇలా అందరూ షాక్‌లో ఉండగా, డేవిడ్ మళ్ళీ జీవనాన్ని షూట్ చేయబోతుంటాడు. వెంటనే మహర్షి వచ్చి గాలిలో ఉన్న వాడి చెయ్యిని కాలుతో తంతాడు. దాంతో ఆ రివాల్వర్ కాస్త దూరంలో పడుతుంది. దెబ్బలు తిన్న డేవిడ్ పైకి లేచే పరిస్థితి లేక గన్ దూరాన పడేసరికి ఇరిటేట్ అవుతుంటాడు. భర్త ఒడిలో ఉన్న సుచరిత కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటే జీవన, మహర్షితో సహా అందరూ ఆమె దగ్గరికొస్తారు. "నువ్వెందుకు అడ్డొచ్చావు సుచరిత? ఆ బుల్లెట్ నాకు తగలాల్సింది" అంటాడు రాజశేఖర్. భర్త మాటలు విని, "నా ప్రాణాలని తీసుకువెళ్ళు భగవంతుడా! నా భర్తకి జీవన దగ్గర నుండి క్షమాభిక్ష దొరికేలాగా చూడు" అని సుచరిత మనసులో కోరుకుంటూ ఉంటుంది. అంతలో కాస్త దూరం నుంచి గోలగోలగా వినిపిస్తూ ఉంటే అందరూ అటుగా చూస్తారు. ముందుగా రాధిక, గంగ వస్తున్నట్టుగా కనిపిస్తుంటారు. వాళ్ళ వెనక కొన్ని వందల మంది ఆడపడుచులు ఆవేశంగా అక్కడికి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ డేవిడ్ బారిన పడిన వాళ్ళే. వాళ్ళని చూసి డేవిడ్‌తో సహా అందరూ ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళందరూ దగ్గరకొచ్చి డేవిడ్‌ని ఆవేశంతో కసిగా చూస్తుంటారు. వీడి బారిన పడి ఇక్కడ మేము అందరం కన్నీళ్లు కార్చిన వాళ్ళమే సార్. వీడిని తన్నటానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది రాధిక మహర్షిని చూస్తూ. వాళ్ళ మాటలకి డేవిడ్ భయపడుతుంటే మహర్షి డేవిడ్‌ని ఆవేశంగా చూస్తూ అవకాశం తీసుకోండి అని అంటాడు. ఇక క్షణం కూడా లేట్ చేయకుండా అందరూ మా కుమ్మడిగా వచ్చి వాడిని ఏ పార్ట్‌కి ఆ పార్ట్ చితక్కొడుతుంటారు. ప్రాణాలతో కొట్టమిట్టాడుతున్న సుచరిత, అలాగే రాజశేఖర్, అవంతి, బెనర్జీ ఇలా అందరూ కూడా వాడికి అంతే కావాలి అన్నట్టుగా కసిగా చూస్తుంటారు. వాడి చావు గావు కేకలు జీవన చెవిలో మారు మోగుతుంటే మొదటిసారి డేవిడ్ తనని చెరపటం తనకి గుర్తొస్తూ ప్రతీకారం తీరినట్టుగా సంతోషపడుతుంటుంది. జీవన కాస్త దూరంలో పడిన గన్ చూసి ఆ గన్ దగ్గరికి వెళ్తుంది. అది చేతిలోకి తీసుకుని డేవిడ్‌ని చితక్కొడుతున్న వాళ్ళని చూస్తూ, "ఆగండి. వాడిని చంపే అవకాశం దయచేసి నాకివ్వండి" అని అంటుంది. ఆ మాట విని అందరూ పక్కకు తప్పుకునేసరికి అప్పటికే డేవిడ్ కాలు, చేతులు ఏ పార్ట్‌కి ఆ పార్ట్ విరిగిపోయి మొత్తం రక్తమయమయ్యి మాంసపు ముద్దలా కనిపిస్తుంటాడు. జీవన ఆవేశంగా వాడి వైపు గన్ గురిపెడుతుంది. వాడి చావు దగ్గరగా వస్తుంటే డేవిడ్ వెన్నులో వణుకు పుడుతూ వాడు చేసిన పాపాలన్నీ వాడికి గుర్తొస్తూ "నన్ను క్షమించు జీవన" అంటూ రెండు చేతులు జోడించి అడుగుతాడు. "రేయ్! క్షమించు అనే పదాన్ని ఇక నా జీవితంలో ఎవ్వరి ద్వారా ఎప్పటికీ వినకూడదు అనుకుంటున్నాను" అంటుంది ఆవేశంగా. ఆ మాట రాజశేఖర్ కూడా వర్తిస్తుంది కాబట్టి కన్నీళ్లు పెడుతూ జీవనాన్ని చూస్తుంటాడు. జీవన రాజశేఖర్‌ని క్షమించలేదని మరొక్కసారి సుచరితకి కూడా అర్థమవుతుంటుంది. జీవన వాడికి గన్ గురిపెట్టి ఆవేశంగా చూస్తూ, "ఆడదానికి భూదేవి అంత ఓర్పు ఉండొచ్చు. కానీ అదే ఆడదాని గుండె ముక్కలైతే క్షమాభిక్ష కూడా కరువైపోతుందని చెప్పడానికి నేనే ఉదాహరణ" అని రౌద్రంగా చెప్పి డేవిడ్‌ని షూట్ చేస్తుంది. బుల్లెట్ వాడి శరీరంలోకి దూసుకు వెళ్ళగానే వాడి చావుకి ఇంకాస్త దగ్గరవుతాడు. జీవన మనసులో ఉన్న ఆవేదన రాజశేఖర్‌కి మరొకసారి అర్థమవుతుందనటానికి కాల్చిన చోట కాల్చకుండా జీవన వాడిని పిచ్చి కుక్కలాగా కాలుస్తుంటుంది. వాడి గావు కేకలు ఆకాశంలో కలుస్తుంటే ఒక్క మహర్షి వాళ్ళకే కాదు, వాడి వల్ల ప్రాస్టిట్యూట్ లైఫ్‌లోకి వచ్చిన ఆ ఆడపడుచుల ప్రతీకారం కూడా తీరుతున్నట్టుగా ఉంటుంది. "చావురా! చావు" అంటూ జీవన వాడిని పిచ్చి కుక్కని కాలుస్తున్నట్టుగా కాలుస్తుంటే అందరి ముందే గావు కేకలతో వాడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అప్పటికి కాని అందరి ఆవేశం చల్లారదు.
వాడు చావటం, గన్‌లో బుల్లెట్స్ అయిపోవడం ఒకేసారి జరిగిపోయినా, వాడు చచ్చినా కూడా ఇంకా కాల్చాలి అని ఆవేశంలో జీవన గనుని ఆవేశంగా ప్రెస్ చేస్తూనే ఉంటుంది. తల్లి బాధ మహర్షికి అర్థమవుతూ, "అమ్మా" అంటూ దగ్గరికొచ్చి, "ఇక వాడు చచ్చాడమ్మా" అంటూ తల్లి చేతిలో ఉన్న గన్ తీసి అవతలకు వేశాడు. ఇన్నాళ్ళు పడిన ఆవేదనకి జీవన కొడుకుని హగ్ చేసుకొని ఏడుస్తుంటుంది. "ఊరుకో అమ్మా, ఏడవకు" అంటూ మహర్షి కన్నీళ్లు పెడుతూ తల్లిని సముదాయిస్తుంటాడు. వాడు చచ్చినందుకు సంతోషంగా ఉన్నా, అక్కడ జీవన బాధకి రాజశేఖర్‌తో సహా అందరికీ కన్నీళ్లొస్తుంటాయి. రాజశేఖర్ ఒడిలో ఉన్న సుచరిత కూడా జీవన ఆవేదన చూసి కన్నీళ్లు పెడుతుంటుంది. కాస్త దూరం నుంచి పోలీస్ కాన్వాయ్ రావటం తెలుస్తుంటే, జీవన మహర్షిని పట్టుకొని కన్నీళ్లు పెడుతున్నా, తాన్య ఆ పోలీస్ కాన్వాయ్‌ని చూస్తూ దీర్ఘంగా ఆలోచించి, ఎంత దుర్మార్గుడైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు అని తనకు తెలుసు కాబట్టి, ఫాస్ట్‌గా వెళ్ళి మహర్షి దగ్గర పడిన గన్ తీసుకొచ్చి చచ్చిన డేవిడ్ చేతిలో పెడుతుంది. తాన్య అలా పెడుతుంటే మహర్షితో సహా అందరూ మౌనంగా చూస్తుంటారు. కాన్వాయ్ అక్కడికి వచ్చి చేరుకోగానే తాన్య వాడి చేతుల్లో గన్ పెట్టి పక్కకు వస్తుంది. కాన్వాయ్‌ల నుండి పోలీస్ ఆఫీసర్, మహర్షి ఫ్రెండ్ ఎస్ఐ మరికొంతమంది పోలీసులు దిగి వాడి డెడ్ బాడీ దగ్గరికి వస్తారు. వాడి చేతిలో ఉన్న గన్, వాడి ఒంటి నిండా బుల్లెట్స్ ఉండటం చూసి, "ఎలా జరిగింది?" అంటూ పోలీస్ ఆఫీసర్ ప్రశ్నిస్తాడు. తాన్య ముందుకొచ్చి, "వాడు మా అత్తగారిని షూట్ చేశాడు. ఆ క్రమంలో వాడికి మాకు దెబ్బలాట జరిగింది. అంతలో అతని కారణంగా బలైన ఈ ఆడపడుచులందరూ వచ్చి వాడిని కొడుతుంటే, ఆ దెబ్బలకు తాళలేక ఇక వాడే షూట్ చేసుకుని చనిపోయాడు" అని చెప్తుంది. పోలీస్ ఆఫీసర్‌కి ఆ మాటలు నమ్మశక్యం అనిపించక, "నిజం చెప్పండి" అని అంటాడు. మహర్షి కూడా ఆలోచించి, "నిజమే చెప్తున్నాము. అదే జరిగింది" అని అంటాడు. "అవును, అదే జరిగింది" అంటూ గౌతమ్, వెంకట్, మిథున, ప్రమోద్ ఇలా అందరూ చెప్తుంటారు. "అవునండి, వాడిని కొడుతుంటే వాడే మా నుంచి దూరం వెళ్ళి షూట్ చేసుకొని చచ్చాడు" అంటూ అక్కడ ఉన్న ఆడపడుచులు అందరూ మూకుమ్మడిగా సాక్ష్యం చెప్తుంటారు. పోలీస్ ఆఫీసర్‌కి అక్కడ ఏం జరిగి ఉంటుందో అర్థమైనా కూడా, డేవిడ్ తరపున సాక్ష్యం లేకపోయేసరికి వాడి చేతిలో ఉన్న గన్‌ని కర్చీఫ్‌తో హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. "మీ అందరి తరపు నుంచి ఎవరైనా ఒకరొచ్చి పోలీస్ స్టేషన్‌లో జరిగింది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి" అని అంటాడు. "నేను వచ్చి చెప్తాను పోలీస్ ఆఫీసర్" అంటూ బెనర్జీ ముందుకొస్తాడు. నైట్ 7 అవుతుండగా అప్పటి వరకు పండగ లేదనుకున్న ఇండియా ప్రజలు వాడు చచ్చాడు అన్న కబురు మీడియా ద్వారా తెలియగానే ఒక్కసారిగా ఆకాశంలో క్రాకర్స్ మెరుపులు విరజిమ్ముతాయి. మరో నరకాసుడు చచ్చాడు అంటూ అందరూ సంతోషంగా దీపావళి జరుపుకుంటున్నారు. మరోపక్క దుబాయ్‌లో హాస్పిటల్‌లో సుచరితకి ట్రీట్మెంట్ జరుగుతుంటే అందరూ బయట వెయిట్ చేస్తుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.